Hey there. Okay, so what's up guys, welcome back to the channel. సో ఈరోజు మనము ట్రాక్ వచ్చేసాము. ఎక్కడైతే నా రేస్ జరిగిందో, నేను ఎక్కడైతే రేస్ గెలిచానో అది ఇదే ట్రాక్. ఈ ట్రాక్ ఓవరాల్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే బైక్ ఇంకా కార్ది ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఫ్రీ ల్యాప్ చేస్తున్నారు. ట్రాక్ మధ్యలోకి వెళ్ళాను. ఇప్పుడు ఆల్రెడీ GS 310s వచ్చాయి. వాళ్ళు దిగి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఫ్రీ ప్రాక్టీస్. అండ్ అక్కడ ఒక ఫోర్డ్ ఎండెవర్ ఉంది, అది కూడా అక్కడ తిరుగుతుంది. నేను నా నెక్సాన్ తీసుకెళ్తాను ఆఫ్టర్ కొంచెం ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత. నెక్సాన్ తీసుకెళ్ళి నేను ఎగ్జిట్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా గైస్ ఇప్పుడు ఫ్రీ ప్రాక్టీస్ సెషన్స్, బైక్స్ అన్ని వెళ్తున్నాయి. మీరు ట్రైనింగ్కి కూడా ఆఫ్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ లాగా. సో వీ హ్యావ్ 2 ట్రాక్స్. ఇది ఫ్లాట్ ట్రాక్, మ్యాక్సిమం స్ట్రైట్స్ టర్న్స్ ఎక్కువ ఉంటుంది, ఆబ్స్టికల్స్ కూడా ఉన్నాయి 2-3. అండ్ అది బైకింగ్ ది ట్రాక్, మెయిన్ ట్రాక్. అండ్ దట్స్ ఫర్ బైక్స్, దిస్ ఫర్ కార్స్. కానీ అక్కడ కూడా కార్ దింపాం, ప్రస్తుతానికి ఒక ఎండెవర్ తిరుగుతుంది అక్కడ. సో ఈరోజు నేను బైక్కి ట్రైనర్ లాగా వచ్చాను. అలానే మీకు నా కార్ నెక్సాన్ EV కూడా దీనిలో దింపి ఐ విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్. ఒకసారి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం. అలానే సో దిస్ నోన్ యాజ్ శాండ్స్ వే మోటార్ స్పోర్ట్స్. కింద పెడతాను నేను డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ అంతా. యూ కెన్ ఆల్సో కమ్ ఎంజాయ్ విత్ యువర్ బైక్. ఆఫ్ రోడ్ చేసుకోవచ్చు, స్పీడింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మంచి ఆబ్స్టికల్స్ అండ్ ఆల్ కూడా ఉన్నాయి. ఒకసారి వాళ్ళ దగ్గరకు వచ్చాక మీకు వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు వీళ్ళు ట్రయల్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ట్రాక్ చెక్ చేసుకొని కొంచెం స్పీడింగ్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ ఆల్సో నాట్ ట్రైన్డ్ కాబట్టి. ఒక బైక్ అక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. అది GS వచ్చేసి మన దగ్గర GSలే కాదు, లిటరల్గా RR GSలు కూడా జంప్ చేయట్లేదు, RR 310 జంప్ చేస్తున్నారు. GSలే కాదు, RR 310s కూడా ఉన్నాయి. సో గైస్ అక్కడ ఇప్పుడు ఫ్లాట్ ట్రాక్ పైన బైక్స్ వెళ్ళాయి కదా, ఇక్కడ థార్ దిగింది. మీకు థార్ చూపిస్తాను. ఇక్కడ నేను నెక్సాన్ దింపాను, బికాస్ ఇవన్నీ 4 వీల్ డ్రైవ్స్, నాది ఫ్రంట్ వీల్ డ్రైవ్, కష్టం అవుతుంది తీయాలంటే. సో ఈ ట్రాక్ పైన థార్ ఎండెవర్ తిరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది దిగడం. సో కార్స్ కూడా దింపచ్చు, 2 వీలర్స్ కూడా దింపచ్చు. సో మీరు ఏ బండి ఉన్నా వేసుకొని వచ్చేసి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రైసెస్ అండ్ ఆల్ కూడా చాలా రీజనబుల్. బైక్కి 450 రూపీస్, కార్తే ఐ విల్ మెన్షన్ డిస్క్రిప్షన్లో ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. మీరు ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ మా రైడింగ్ గ్రూప్ ఆల్సో ఐ విల్ పుట్ ద లింక్. గైస్ వాంట్ యూ కెన్ జాయిన్. ఇక్కడ ఈ రాక్ బిట్స్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇప్పుడు వీళ్ళు థార్లో వెళ్ళేది. ఎండెవర్ వెళ్తుంది చూడండి. సో ఇప్పుడు ఆ ఎండెవర్ ఉంది కదా, అక్కడ ఒక బంప్ ఉంటుంది, ఆ బంప్ అది ఎక్కాలి. అక్కడ తారు వెళ్ళిపోయింది. సో అట్లా మీరు కార్స్లో ఇటు వెళ్ళొచ్చు, కార్స్ అక్కడ కూడా దింపచ్చు. బట్ ఫర్ నౌ బైక్స్ ఉన్నాయి కాబట్టి బైక్స్ అక్కడ, కార్స్ ఇక్కడికి డివైడ్ అయింది. లేదా ఫుల్ ట్రాక్ మొత్తం కార్స్ బైక్స్ రెండు దింపచ్చు. కార్లో వచ్చే వాళ్ళకైతే ORR నుంచి దిస్ ఇస్ అరౌండ్ ఒక 15 minutes. బైక్స్ పైన వచ్చే వాళ్ళకి సిటీ నుంచి రావాలి కాబట్టి ట్రాఫిక్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం. బట్ సండేస్ మార్నింగ్ వచ్చేసి మీరు కొంచెం 10-11 దాకా ఎంజాయ్ చేసి దాని తర్వాత యూ గైస్ కెన్ గో. ఇఫ్ యూ ఆస్క్ మీ బైక్స్ తోటి రండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రోడ్ల మీద ఇలా నడపడం కంటే డ్రైవ్ ఇట్ హియర్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కింద పడిన వీఆర్ దేర్ టు పిక్ యూ గైస్ అప్, విల్ గెట్ ట్రైన్డ్ అండ్ ఆల్. సో ఇప్పుడు ఫ్లాట్ ట్రాక్ ని వాటరింగ్ చేస్తున్నాం, కొంచెం శాండ్ సెట్ అవ్వడానికి. సో వాటరింగ్ అయిపోగానే ట్రాక్ సెట్ అవుతుంది. దాని తర్వాత మనం మన కార్ దింపుతాం. సో గైస్ మీకోసం ఇంకొకటి ఉంది నా వెనకాల ట్రాక్ లో. ఐ డోంట్ నో మీకు సౌండ్ వస్తుందో లేదో. దెర్ ఈస్ వన్ పోలో GT ర్యాలీ స్పెక్. మొత్తం కార్ చూపిస్తాం మీకు ఒకసారి. మొత్తం ర్యాలీ కార్ అది, అగోండి సౌండ్ వస్తుంది కదా. సో అది ఫ్లాట్ ట్రాక్ పైన దిగింది. నేను దాని డ్రోన్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తీసుకుంటాను. ఒక్కసారి ఇన్ కేస్ వాళ్ళు ఓనర్స్ ఇఫ్ దే ఆర్ ఓకే విత్ మీ షోయింగ్ ద కార్, ఐ విల్ షో యూ ద కార్. దాని సీన్ ఏంటో, దాని స్పెక్స్ ఏంటో అవన్నీ కూడా చూపిస్తాను. లెట్స్ సీ, విల్ గో చెక్ దట్ కార్ అవుట్. మస్తు ఉంది సౌండ్ అండ్ ఆల్. ఇప్పుడు అక్కడ ఒక సుజుకి ఎస్టీమ్ దిగింది, ఫుల్లీ మోడిఫైడ్. ఇది కూడా గైస్ ఇదే ఫుల్లీ ట్యూన్డ్ రేస్ పెక్ పోలో GT. ఇది చూడండి. మ్యాడ్ తాగుతున్నాడు.
distant. I can make you understand. Baby, I'm on toxic. I won't let you go. Do you wanna know why you are so sick? Just for tonight, baby, I'm right. Baby, I'm on toxic. I've been trying to make a stand. Why are you so sick? Just for tonight, baby, I'm right. Baby, I'm on toxic. సో గైస్ ఇక్కడ ఒక థార్ జిప్సీ దిగి ఉండే, జిప్సీ స్టక్ అయిపోయింది చూడండి. సో గైస్ గలీజ్గా స్టక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇక్కడ నుంచి ఇట్లా దింపాలి. ఇట్లా దింపేద్దాం అనుకుంటున్నాం, ఇలా బదులు ఎక్కట్లేదు. సో అటు వెయిట్స్ యాడ్ చేసి దింపేస్తాం ఇటు. ఇక్కడ రాక్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. కార్ వెనకాల లాక్కెళ్ళి దింపేద్దామని పట్టుకున్నాం. కష్టం ఉంది, కార్ ఉన్న యాంగిల్లో కొంచెం టఫ్. లెఫ్ట్ అన్న దింపేయండి. 1 minute. ఓకే మొత్తం స్మోక్ ఫోటో అంట వీడియో లేదు. సో గైస్ ఇది దీని ఇంజన్ కూడా స్వాప్డ్, పొలజిట్ కాదు. ఇది 1.6 లీటర్ ఇంజన్, ఇది ఫుల్లీ ట్యూన్డ్. అది ఇంకా ఇది 2 కార్స్ ఫుల్లీ ట్యూన్డ్ కార్స్. సో గైస్ ఇది మొత్తం చూడండి, రోలర్ కేజెస్, స్టీరింగ్, ఎవ్రీథింగ్. ఈ కార్లో ఇంజన్ తప్ప ఏం లేదు. మొత్తం ర్యాలీ కోసం దీని ఇంజన్ కూడా మొత్తం ఎక్కువ హార్స్ పవర్ లాగేటట్టు. అసలు ఏం లేదు ఈ కార్లో, బేసిక్గా అన్నీ తీసేశారు. బా క్రేజీ పోలో జీటీ ఇదైతే. సో గైస్ ఆఫ్ రోడ్లో దింపిన తర్వాత ఇది మన కార్ పరిస్థితి. సో గైస్ ఈ బ్లాగ్ది అవుట్ వేయడం మర్చిపోయాను నేను టోటల్గా. అక్కడ
ఆ ఎండలో తర్వాత ఇంటికి వచ్చేసాను. నా కార్ నడిపేదంతా నడిపి మెయిన్ ఏం ప్రాబ్లం ఏంటంటే నాది ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి దాని ఛార్జింగ్ అయిపోయింది. సో దాని పక్కనే స్టేషన్ ఉంటే ఫుడ్ తినేటప్పుడు 1 hour ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. తినే గ్యాప్లో ఆల్మోస్ట్ ఒక 60 to 70% కార్ ఛార్జ్ అయిపోయింది. సో మళ్ళీ వాపస్ ఇంటికి వచ్చేసాము. బట్ ఐ నో ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ కార్, ఎగ్జాస్ట్ లేదు, సౌండ్ లేదు, ఫీల్ లేదు. బట్ యాక్చువల్గా చాలా మజా వచ్చింది ఎలక్ట్రిక్ కార్తో కూడా. ఎందుకంటే దానిది స్టార్టింగ్ టు ఎండ్ దాకా ఫుల్ పవర్ ఉంటుంది. 250 BHP ఇట్లా స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి థ్రాటిల్ ఇవ్వగానే లాగేస్తుంది కారు. అంతేకాకుండా బేసిక్గా అది ఒక గో కార్ట్ లాగా. అక్కడ ఏమైందంటే అన్ని కార్ది మన క్లచ్ ప్లేట్స్ కాలిపోవడం, బర్న్ అవ్వడం, దాని స్మెల్ రావడం. సో కొద్దిసేపు కార్ హీట్ అవ్వగానే పక్కన పెట్టడం అండ్ ఆల్ అయింది. నాకు ఆ గోల లేకుండే ఆబ్వియస్లీ, నాకు క్లచ్ లేదు, ఏవి లేదు. చాలా నేను కూడా గో కార్ట్ లాగా నడుపుకుంటూ దాన్ని ఎంజాయ్ చేశాను. ఆ కార్లో అంతా ఎంజాయ్ చేయలేము, బట్ ఎంతో కొంత అయితే ఎంజాయ్ చేశాను. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the